హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము దొండకాయ చట్నీ చేసామండి. దొండకాయలు ఫస్ట్ ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకొని కొంచెం సన్నగా తరుక్కోవాలి, అడ్డంగా ఇట్లా కోసుకోవాలి. ఒక రోల్ తీసుకొని రోట్లో దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ అలా దంచుకోవాలి. మనం కారం కూడా అందులోనే కలిపి వేసుకోవాలి. మా అమ్మ అయితే దంచుతుంది. మనం ఇంకా వెల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. అందులోనే దంచుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. అందులోనే వేసుకొని దంచుకోండి. కచ్చాపచ్చగా దంచుకోండి. చూడట్లా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో సరిపోను ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెమే వేసుకోండి, ఆయిల్ చూసి వేసుకోండి. దొండకాయలు కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. చూడండి, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ముందుగా రోట్లో అయితే దంచుకొని పెట్టుకున్నాం కదా దొండకాయలని, అందులో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో అయితే చూసి వేసేసుకోండి. అదైతే మగ్గిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం అందులో వేసేసుకొని కలుపుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్. దొండకాయ చట్నీ రోట్లో చేసింది చాలా బాగుంటుంది కదా. మనం మిక్సీ పడితే అంత టేస్ట్ ఏమి ఉండదు. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేనైతే వెండుకారం వేసాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. బాయ్.